హాయ్ గైస్, మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలంటే వెయిట్ ట్రైనింగ్ అంటే హెవీ వెయిట్స్ చేయడం మ్యాండేటరీయా? హెవీ వెయిట్స్ చేయకుండా మీరు మీ గోల్ని రీచ్ అవ్వలేరా? అలాగే ఒక ప్రాపర్ టెక్నిక్ అండ్ పీరియడైజేషన్ లేకుండా మీరు గోల్ని అచీవ్ చేయలేరా? అంతేకాకుండా పోస్ట్ వర్కౌట్ మీల్ న్యూట్రిషన్ మ్యాండేటరీయా? పోస్ట్ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్స్ని కంపల్సరీ తీసుకోవాలి? అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీలో జరిగే కెమిస్ట్రీ ఏంటి అనేదే ఈరోజు మన టాపిక్. సో ఈ టాపిక్ని ఒక 3 పార్ట్స్ కంటే 3 లెవెల్స్లో డివైడ్ చేసి ఒక బిగినర్ దగ్గర నుంచి, అంటే అప్పుడే జాయిన్ అయిన జిమ్ గోవర్ దగ్గర నుంచి, ఒక ఇంటర్మీడియట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, అలాగే ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ వరకు ఒక సైంటిఫిక్ వేలో మీకు అర్థమయ్యేటట్టుగా ఇన్డెప్త్గా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అసలు బిగినర్ అనే వాళ్ళు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీలో జరిగే కెమిస్ట్రీ ఏంటి అని చూస్తే కనుక వాళ్ళు ఏ గోల్లో ఉన్నా సరే, అది వెయిట్ లాస్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, లేదంటే మసిల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏ గోల్లో ఉన్నా సరే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ క్రియేట్ చేశారో వాళ్ళ బాడీకి, అంటే బేసిక్గా వాళ్ళ బాడీ అనేది స్ట్రెస్లో ఉన్నట్టే. ఈ స్ట్రెస్ ఒక సర్టెన్ టైం వరకు మనం మెయింటైన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ పోస్ట్ వర్కౌట్ తీసుకునే న్యూట్రిషన్ పైన వాళ్ళ బాడీ రికవరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ బాడీ రికవరీ ఫాస్ట్గా అవ్వాలన్నా, వాళ్ళ గ్లైకోజన్స్ అనేది స్పైకప్ అవ్వాలన్నా, ఇన్సులిన్ అనేది స్పైకప్ అవ్వాలన్నా సరే వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ అండ్ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్. ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ అంటే వే ప్రోటీన్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, లైక్ కైండ్ ఆఫ్ థింగ్స్. దీంతో పాటుగా ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ అవ్వచ్చు, లేదంటే స్వీట్ పొటాటోస్ అవ్వచ్చు, లేదా బనానా అవ్వచ్చు. సో ఇంకా ఫాస్ట్గా ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవ్వాలి, ఇంకా ఫాస్ట్ రికవరీ దొరకాలంటే మాత్రం ఫస్ట్ రోల్లో ఉండేది వే ప్రోటీన్ విత్ గ్లూకోన్ డి. ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్. మీరు ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక బిగినర్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫెటిక్ ఫీల్ ఉండేది జరుగుతుంది. సో అంతేకాకుండా మసల్ సోర్నెస్ అవ్వచ్చు, లేదంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం అవ్వచ్చు, బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం అవ్వచ్చు, కొంచెం గ్లైకోజన్ డ్రాప్ అవ్వచ్చు. ఈ డిఫరెంట్ కండిషన్స్ని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ని కానీ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ని కానీ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైకప్ అయ్యి దీనివల్ల బాడీ రికవరీ స్టేట్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, అలాగే సెకండ్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఇంటర్మీడియట్ పర్సన్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటి? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళ బాడీలో జరిగే కెమిస్ట్రీ ఏంటి అంటే కనుక, బేసిక్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ని క్రియేట్ చేశారో, ఎక్సర్సైజ్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 30-35 minutes తర్వాత మసిల్స్ అనేది డిప్లీట్, దట్ మీన్స్ మసిల్స్ అనేది మైక్రో టేర్ అంటే మసిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మసిల్ డ్యామేజ్ జరిగిందో ఆఫ్టర్ 35 to 40 minutes తర్వాత వాళ్ళ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కానీ, లేదంటే వాళ్ళ కార్టిజోల్ లెవెల్స్ కానీ స్పైక్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే కార్టిజోల్ లెవెల్స్, గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయో డిఫాల్ట్గా వాళ్ళ ఇన్సులిన్ అనేది లో అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ లో అవుతుందో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఇమ్మీడియట్గా ఆ ఇన్సులిన్ని స్పైకప్ చేయడం, ఆ ఇన్సులిన్ లేదంటే ఆ గ్లైకోజిన్ని రీప్లేస్ చేయడం అనేది మ్యాండేటరీ. ఎప్పుడైతే పోస్ట్ వర్కౌట్ తర్వాత ఆ గ్లైకోజిన్ని రీప్లేస్ చేయగలుగుతారో వాళ్ళ కార్టిజోల్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే కార్టిజోల్ని తగ్గించడం, గ్రోత్ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్ కండిషన్కి రావడం, దీంతోపాటు బాడీ టెంపరేచర్ అనేది నార్మల్ కండిషన్కి రావడం, ఇన్సులిన్ అనేది స్పైకప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ స్పైకప్ అవ్వాలంటే ఒక ఇంటర్మీడియట్ పర్సన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ పైన ఫోకస్ చేయాలి. ఈ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ అంటే అది గ్లూకోన్ డి అవ్వచ్చు, లేదంటే వైట్ రైస్ అవ్వచ్చు, దీంతో పాటుగా బనానా అవ్వచ్చు, పాన్ కేక్స్ కానీ, లేదంటే ద బెస్ట్ ఈ సమ్మర్లో షుగర్ కేన్ జ్యూస్. సో ఈ షుగర్ కేన్ జ్యూస్ కానీ, లేదంటే పాన్ కేక్స్ కానీ, వైట్ రైస్ కానీ తీసుకోవడం వల్ల, లేదా గ్లూకోన్ డి కానీ విత్ వే ప్రోటీన్తో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది, గ్లైకోజన్ అనేది రీప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే గ్లైకోజన్ని మనం రీప్లేస్ చేయగలిగామో మీ మసిల్ వాల్యూమ్ అనేది హ్యాపీగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ మసిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ మీకు ఇన్సులిన్ స్పైక్ అవ్వడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది మాత్రం ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఇంటర్మీడియట్ పర్సన్. సో ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన థింగ్. అండ్ లాస్ట్ ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ చేయాల్సిన పని ఏంటి? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బేసిక్గా ఎవరైనా సరే బాడీ స్ట్రెస్లో ఉంటుంది, వాళ్ళ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళ యాక్టివిటీని బట్టి వాళ్ళ కార్టిజోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొంతమందికి ఒక 20 to 25 minutes ఇంక్రీజ్
ఇంక్రీజ్ అయితే కొంతమందికి 40 to 45 మినిట్స్ తర్వాత కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇన్సులిన్ అనేది లో అవ్వడం. సో ఇన్సులిన్ లో అయితే ఆటోమేటిక్గా మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫ్యాటిక్ అవ్వడం, లేదంటే లోకల్ ఫ్యాటిక్ జరగడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఒక అడ్వాన్స్ లిఫ్టర్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే కానీ ఒక సైంటిఫిక్ అప్రోచ్తో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే వాళ్ళ బాడీలో జరిగే కెమిస్ట్రీ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బేసిక్గా హ్యూమన్ బాడీలో 2 types ఆఫ్ మసిల్ ఫైబర్స్ ఉంటాయి అనుకున్నాం. Type 1 మసిల్ ఫైబర్స్ అండ్ Type 2 మసిల్ ఫైబర్స్. Type 2A, Type 2B అది పక్కన పెట్టేస్తే Type 1 అండ్ Type 2 గురించి మనం మాట్లాడుకుందాం. ఈ Type 1 మసిల్ ఫైబర్స్ అంటే స్లో టిచ్ మసిల్ ఫైబర్స్. ఈ స్లో టిచ్ మసిల్ ఫైబర్స్ని రెడ్ మసిల్ ఫైబర్స్ అని అంటాం. అంటే ఈ Type 2 మసిల్ ఫైబర్స్ని ఫాస్ట్ టిచ్ మసిల్ ఫైబర్స్ అంటే వైట్ మసిల్ ఫైబర్స్ అని అంటాం. ఈ Type 1 మసిల్ ఫైబర్స్ అండ్ Type 2 మసిల్ ఫైబర్స్ ఏ మసిల్ ఫైబర్స్లో అయినా మోటార్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఈ మోటార్ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ వెయిట్స్తో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఈ Type 1 మసిల్ ఫైబర్స్ యాక్టివేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే హెవీ వెయిట్స్ చేసేటప్పుడు Type 2 మసిల్ ఫైబర్స్ యాక్టివేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ Type 1 ఎక్సర్సైజ్ అంటే Type 1 మసిల్ ఫైబర్స్ని యాక్టివేట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ప్రాసెస్లో మీరు ఒక వెయిట్ని కానీ లేదంటే ఒక యాక్టివిటీని కానీ ఎక్కువసేపు అంటే లాంగ్ టైం మీరు సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. కానీ Type 2 మసిల్ ఫైబర్స్ స్టిమ్యులేషన్ ప్రాసెస్లో మీకు చాలా తక్కువ టైం సస్టైనబిలిటీ అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ సెట్స్ కానీ యాక్టివిటీ కానీ చాలా తక్కువ టైం సస్టైనబిలిటీ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అఫ్కోర్స్ మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది వెయిట్ ట్రైనింగ్ ఏ వెయిట్ ట్రైనింగ్ చేసినా సరే ఈ Type 1 Type 2 మసిల్ ఫైబర్స్లో ఉన్న మోటార్ యూనిట్స్ అనేది రెండు కూడా రిక్రూట్ అయి ఉంటాయి. కానీ మీరు వెయిట్ని చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఏ మసిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలనేది డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మసిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఈ మసిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు మసిల్స్లో ఉన్న మయోఫైబ్రిల్స్ అండ్ మయోఫిలమెంట్స్ అనేది ఆ రెండు కూడా స్లైడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్లైడ్ అవుతున్నాయో అంటే లైక్ ఈ స్లైడ్ అయినప్పుడు ఈ మయోఫైబ్రిల్స్ అనేది లైట్గా ఆ మసిల్ టేర్ అనేది జరుగుతుంది. మయోఫైబ్రిల్ టేర్ ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ మసిల్ డ్యామేజ్ అని అంటాం దీన్నే. మీరు Type 1 మసిల్ ఫైబర్స్ని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసినా Type 2 మసిల్ ఫైబర్స్ని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసినా సరే ఈ రెండిట్లో ఉన్న మోటార్ యూనిట్స్ మాత్రం రిక్రూట్ అయ్యి ఉంటాయి. సో ఈ రిక్రూట్ అయ్యి ఏ వెయిట్ని మీరు అంటే హెవీ వెయిట్స్ చేసేటప్పుడు Type 2 ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం ఇలా దాన్ని రోల్ అనేది ప్లే చేస్తుంది. కానీ రిక్రూట్ మాత్రం రెండు మసిల్ ఫైబర్స్లో ఉన్న మోటార్ యూనిట్స్ మాత్రం ఉంటాయి. మయోఫైబ్రిల్స్ అండ్ మయోఫిలమెంట్స్ ఈ రెండు కూడా స్లైడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మసిల్ కాంట్రాక్షన్ అయినాయో స్లైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ మయోఫైబ్రిల్ అనేది లైట్గా టేర్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మయోఫైబ్రిల్ టేర్ అవుతుందో దీన్నే మసిల్ డ్యామేజ్ అని అంటాం. ఈ మసిల్ డ్యామేజ్కి ప్రాపర్ రికవరీ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలాగే ఈ మసిల్ డ్యామేజ్ని ఒక 3 ప్రాపర్ టెక్నికాలిటీస్లో మనం చేయొచ్చు. అదేంటంటే మీరు బాడీకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫస్ట్ మెటబాలాజికల్లీ మీ బాడీకి స్ట్రెస్ క్రియేట్ చేస్తూ దీంతో పాటుగా మెకానికల్ టెన్షన్ మీ మసిల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీ మసిల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. మీ మయోఫైబ్రిల్ టేర్ అనేది జరుగుతుంది. దీని తర్వాత మీరు తీసుకునే పోస్ట్ వర్కౌట్ మీల్ని బట్టి మీ రికవరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు, దానివల్ల పర్పస్ ఏంటంటే మీ బాడీలో ఉన్న ప్రోటీన్ సింథసిస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి బేసిక్గా మసిల్ని డ్యామేజ్ చేస్తాం. ఆఫ్టర్ మసిల్ డ్యామేజింగ్ మనం ఇమీడియట్గా తీసుకోవాల్సింది ఏంటి, ఇన్సులిన్ని స్పైకప్ చేయడం. ఎందుకంటే ఇన్సులిన్ ఎప్పుడైతే స్పైకప్ చేసామో కార్టిజాల్ లెవెల్ ఇంక్రీజ్ అయిన కార్టిజాల్ లెవెల్స్ని తగ్గించినట్టు అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ఏ అనబాలిక్ హార్మోన్. ఓకే, సో ఈ అనబాలిక్ హార్మోన్ని మనం స్పైకప్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీ బాడీకి కావాల్సిన మీ మసిల్స్కి కావాల్సిన ప్రాపర్ న్యూట్రియంట్ సప్లై అనేది అందుతుంది. సో ఈ ప్రాపర్ న్యూట్రియంట్ సప్లై అందిందంటే మీ మసిల్కి రికవరీ దొరికినట్టే. సో గైస్ ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయితే మీ మసిల్ గ్రోత్తో పాటు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి 100% హెల్ప్ అవుతుంది. అలాగే ఈ 3 లెవెల్స్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా, మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ పర్సన్ అయినా, అడ్వాన్స్డ్ పర్సన్ అయినా సరే ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో జరిగే కెమిస్ట్రీ ఏంటి, అలాగే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ ఈజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇంపార్టెంట్ మీల్లో ఎందుకంటే మనం మసిల్ డ్యామేజ్ చేస్తాం ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మసిల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ డ్యామేజ్ అయిన మసిల్ని రికవరీ చేయడానికి, సో రికవరీ చేసే ప్రాపర్ న్యూట్రియంట్ సప్లై అనేది మనం ఇచ్చేది మాత్రం పోస్ట్ వర్కౌట్ మీల్తోనే. ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ దేంతో ఇంక్లూడ్ అయి ఉండాలి, ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ అండ్ ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్స్. అలాగే ఒక ప్రాపర్ న్యూట్రిషన్ మీల్ అంటే పోస్ట్ వర్కౌట్ మీల్ ఎలాంటి కాంబినేషన్స్తో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి కాంబినేషన్స్తో మనం తీసుకోవచ్చు అనేది డిస్క్రిప్షన్లో లింక్ పంపిస్తాను. సో ఈ లింక్ మీకు ఏదైనా అవసరమైతే కనుక లింక్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. సీ యు గైస్, సీ యు సూన్.